హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఈ వీడియోలో మనము జస్ట్ టెక్స్ట్ ఇచ్చి ఏఐ 3D యానిమేషన్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి సింపుల్గా తెలుగులో అనేది నేను చెప్పబోతున్నాను. అలాగే ఈరోజు నేను చెప్పబోతున్న ఈ వీడియోలో మనం వాడే ప్రతి ఒక్క టూల్ కూడా ఫ్రీ అన్నమాట. వాయిస్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి ఫ్రీ ఏఐ టూల్ యూజ్ చేసుకొని మనం వీడియో చేయబోతున్నాము. ఈ ప్రాసెస్ మొబైల్లో అయినా సరే, ల్యాప్టాప్ సిస్టంలో అయినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నేను ఈ వీడియోస్ ఎలా చేస్తున్నానో స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మానిటైజేషన్ అవుతాయి. ఒక చిన్న పిట్ట అడవిలో ఉండేది. అది చాలా చురుగ్గా ఉండేది, కాని ఎత్తు ఎగరడం రాదు. ఒకరోజు అడవిలో భారీ గాలి వీచింది. చిన్న పిట్ట చెట్టు కొమ్మ కింద దాక్కుంది. అప్పుడు పక్కనే ఉన్న చిన్న కుందేలు ఏడుస్తూ కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని పిట్ట అడిగింది. గాలివల్ల నా ఇల్లు కూలిపోయింది అని కుందేలు అన్నది. పిట్ట వెంటనే తన రెక్కలతో చిన్న చిన్న కడ్డీలు సేకరించింది. కుందేలుతో కలిసి ఒక చిన్న గూడు నిర్మించింది. గాలి తగ్గిన తర్వాత కుందేలు హాయుగా ఊపిరి పీల్చుకుంది. ధన్యవాదాలు అని కుందేలు పలికింది. పిట్ట నవ్వింది. చిన్నవాళ్లమైనా మంచి పని పెద్దదే అని చెప్పింది. అప్పట్నుంచి అడవిలో ఎవరికి సహాయం కావాలన్నా చిన్నపిట్ట మొదట పరుగెత్తి వెళ్లేది. అడవి జంతువులందరూ దాన్ని ప్రేమగా మన పిట్ట అమ్మా అని పిలవడం మొదలుపెట్టారు. ఫస్ట్ మీరైతే చాట్‌జీపీటీలో ఒక న్యూ ట్యాబ్ తీసుకొని ఈ విధంగా క్రియేట్ ఏ షార్ట్ తెలుగు స్టోరీ ఆఫ్ 1000 క్యారెక్టర్స్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పేసి రాయండి. లేదు మీకు చిల్డ్రన్ వద్దు, మీకు ఏ టైప్ కావాలనుకుంటున్నారో ఆ టైపు 1000 క్యారెక్టర్స్ ఇమ్మని చెప్పేసి అయితే అడగండి. లేదు మీకు ఇంకా పెద్ద వీడియో కావాలనుకుంటే 2000, 3000 అలా మీకు కావాల్సినంత క్యారెక్టర్స్ అయితే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ జనరేట్ చేస్తున్నాను. వెంటనే అయితే స్టోరీ క్రియేట్ చేసింది. చిన్న పిట్ట పెద్ద గుండె అని చెప్పేసి. మీకు వద్దనుకుంటే వేరే కథ అడిగినా సరే మనకు వేరే కథ అయితే ఇస్తుంది. నేనైతే మీకు చూపించడం కోసం కాబట్టి ఈ కథనైతే తీసుకుంటున్నాను. స్టోరీ వచ్చిన వెంటనే కింద దిస్ స్టోరీ కన్వర్ట్ టు ఇంగ్లీష్ అండ్ జనరేట్ సింపుల్ ప్రాంప్ట్స్, క్రియేట్ ఇమేజెస్ ఫర్ ఈచ్ సీన్, డిస్క్రైబ్ ఇన్ ద స్టోరీ అని చెప్పేసి అయితే టైప్ చేయండి. వెంటనే మనకైతే ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అవుతుంది. అలాగే ఈచ్ సీను మనకు నీట్గా డిస్క్రైబ్ చేసి అయితే ఇస్తుంది. ఈ 1000 క్యారెక్టర్ స్టోరీ అయితే నాకు 6 సీన్లుగా రెడీ చేసి 6 సీన్ల ప్రాంప్ట్ అయితే నాకు ఇచ్చేసింది. ఈ ప్రాంప్ట్స్ని మీరు కనుక బాగా గమనించినట్లయితే నాకు ఈచ్ ప్రాంప్ట్ కింద చిల్డ్రన్స్ స్టోరీ ఆర్ట్ అని చెప్పేసి, క్యూట్ ఇల్లస్ట్రేషన్ అని చెప్పేసి ఇలా స్టైల్స్ అయితే ఇచ్చింది. నార్మల్గా అయితే నేను ఇమేజెస్ జనరేట్ చేసేటప్పుడు ఇచ్చా కాబట్టి నాకు ఆ విధంగా వచ్చింది. నార్మల్గా మనం ఏ టైప్ చేయబోతున్నాము, 3D కార్టూన్ అయితే లాస్ట్లో 3D కార్టూన్ స్టైలు, లేదంటే 3D యానిమేషన్ స్టైల్ అయితే 3D యానిమేషన్ స్టైలు, జస్ట్ ఆ లాస్ట్ లైన్ మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఏం చెప్తానంటే ఇక్కడ గివ్ మీ క్యారెక్టర్స్ అనైతే అడుగుతున్నాను. ఎందుకంటే మనం వీడియో ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ వీడియోలో ఉన్న క్యారెక్టర్స్ కన్సిస్టెన్సీగా రావడం కోసము ఇదొక మెయిన్ ట్రిక్ అనమాట. ఇందులో ఏమేమి క్యారెక్టర్లు ఉన్నాయో మనం అడిగితే మనకు చూడండి ఈజీగా క్యారెక్టర్ ప్రాంప్ట్ అయితే వస్తుంది. నాకైతే ఇక్కడ లిటిల్ బర్డ్ అలాగే ర్యాబిట్ ఉందన్నమాట. వాటి రెండింటినైతే నేను తీసుకున్నాను. మళ్ళీ నేను కింద వెంటనే డిస్నీ స్టైల్ అని చెప్పేసి నేనైతే యాడ్ చేస్తున్నాను. క్యారెక్టర్స్ రెండు కూడా నాకు డిస్నీ స్టైల్లో నాకైతే ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. చూడండి, ప్రాంప్ట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరైతే మొత్తము సీన్ వైజ్ సీన్స్ని ఒక నోట్ ప్యాడ్లో అయితే మీరు నీట్గా నోట్ చేసుకోండి. అలాగే ఈ 2 క్యారెక్టర్స్ని కూడా స్క్రిప్టు, సీన్స్, క్యారెక్టర్స్ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం ఇమేజెస్, వీడియోస్ జనరేట్ చేసుకోవాలి. meta.ai అని చెప్పేసి క్రోమ్ బ్రౌజర్లో అయితే సెర్చ్ చేయండి. బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళైతే ఇండియా కానీ యూఎస్ కానీ VPN అయితే ఆన్ చేసుకోండి. నేను బయట దేశంలో ఉన్నా కాబట్టి VPN ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఫ్రీ, అన్లిమిటెడ్, ఎన్నైనా చేసుకోవచ్చు. ఇమేజెస్ ప్లస్ వీడియోస్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ పైన క్లిక్ చేయండి ప్లస్ నొక్కి. ఆ తర్వాత ఇమేజ్ 9:16, 16:9 ఏది కావాలనో మీరు అయితే చూస్ చేసుకోండి. నేను కాపీ చేసుకున్న సీన్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ సీన్లో నాకైతే బర్డ్ ఉంది. అలాగే నేను చెప్పాను కదా ఇక్కడ చిల్డ్రన్స్ బుక్ స్టోరీ అని వచ్చిందని చెప్పేసి, దీన్నైతే నేను ఇక్కడ తీసేస్తాను. నాకైతే డిస్నీ స్టైల్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ తీసుకున్నాను అనమాట క్యారెక్టర్స్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను మళ్ళీ చాట్‌జీపీటీలోకి వెళ్ళి
చాట్‌జీపీటీలో నేను క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన దగ్గర ఉన్న స్టైల్‌ని అయితే నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తా. మీకు ఏ టైప్ కావాలి? ఫ్యాంటసీ అయితే, లేదంటే రియలిస్టిక్కు, లేదంటే డిస్నీ, లేదంటే పిక్సార్ స్టైలు, ఇలా ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైలు జస్ట్ మీ సీను ఎండ్‌లో యాడ్ చేస్తే సరిపోతుంది. క్యారెక్టర్ ప్రాంప్ట్‌ని అయితే పూర్తిగా నేను కాపీ చేసేసుకున్నా. ఇప్పుడు పేస్ట్ చేస్తున్నా. పక్కనే ఉన్న బ్లూ యారో మార్క్‌ని అయితే క్లిక్ చేసి జనరేట్ చేస్తున్నా. వెంటనే మనకైతే ఫొటోస్ జనరేట్ అవుతున్నాయి. చూడండి 4 ఫొటోస్ అయితే చాలా బాగొచ్చాయి. క్వాలిటీ కూడా హై క్వాలిటీలో వచ్చాయి. ఇక్కడ చూడండి మీకు యానిమేట్ అని ప్రతి ఒక్క ఫోటో పైన కనపడుతుంది. జస్ట్ మీరు ఒక క్లిక్ యానిమేట్ అని ఇచ్చారంటే మనకు వీడియో రూపంలో కన్వర్ట్ అవుతుంది. మొత్తం అన్నీ కూడా ఇచ్చేయండి. ఎందుకంటే మనకు లాంగ్ వీడియోస్ కాబట్టి 4 ఫొటోస్ వీడియోస్గా మార్చుకోండి మీ లెంత్ బట్టి. వీడియో అయితే జనరేట్ అయిపోయింది. అంతలోపు నేను సెకండ్ సీన్కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అలాగే నేను క్యారెక్టర్స్ నోట్ ప్యాడ్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ బర్డ్ మాత్రమే ఉంది కాబట్టి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. రెండో సీన్కి సంబంధించి ఫొటోస్ అయితే రెడీ అవుతున్నాయి. ఫస్ట్ మన వీడియో చూడండి ఎంత క్యూట్గా ఎంత క్లారిటీతో వచ్చిందంటే అంత క్లారిటీతో వచ్చింది. మనకు డైరెక్ట్గా పెయిడ్ టూల్స్ తీసుకున్న ఎంత క్లారిటీతో అయితే కొన్ని రావు. ఇందులో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇక్కడ పక్కనే చూసినట్లయితే 3D, యానిమీ ఇలా చాలా రకాలైతే ఉంటాయన్నమాట. మనం రియలిస్టిక్లో ఒక ఫోటో ఉన్నా సరే ఇక్కడ ఇచ్చి దాన్ని అనేక రకాలుగా మనకు తెలియని డిఫరెంట్ స్టైల్స్ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. మనకు కావాల్సిన స్టైల్లో అయితే మార్చుకోవచ్చు. నేను ఇప్పుడైతే యానిమీ అని చెప్పేసి అయితే ఇక్కడ క్లిక్ చేశాను. మనకి ఇప్పుడు చూడండి పైన జనరేట్ అవుతుందన్నమాట. మనకిప్పుడు ఈ ఫోటోనే ఈ వీడియోనే మనకు యానిమేటెడ్ రూపంలో కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఓన్లీ యానిమేటెడ్ కాదు చాలా రకాలైతే చేసుకోవచ్చు. నాకైతే యానిమేటెడ్ రూపంలో కూడా వచ్చేసినాయి ఫొటోస్ అయితే. నేను జస్ట్ మీకు తెలియడం కోసం అని చెప్పేసి నేనైతే క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇక్కడ మేటా ఐలో అని చెప్పేసి. చూడండి ఈ ఫొటోస్ వచ్చి మనము సెకండ్ సీన్కి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చాం కదా, సెకండ్ సీన్కి సంబంధించిన ఇమేజెస్ కూడా వచ్చాయి. జస్ట్ ఇక్కడ మనము బ్యాక్ వెళ్ళేసి యానిమేట్ అని ఫొటోస్ పైన క్లిక్ చేసినామంటే మనకు అవి వీడియోగా మారిపోతాయి. వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. పైన మనకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ సింబల్ పైన జస్ట్ ఒక క్లిక్ ఇచ్చామంటే మనకు వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇమేజెస్ అయినా సరే డౌన్లోడ్ అయిపోతాయి. ఇప్పుడు సెకండ్ సీన్కి సంబంధించిన ఫొటోస్ పైన అయితే నేను క్లిక్ చేసి యానిమేట్ అని చెప్పి సెకండ్ సీన్కి సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా నేను యానిమేట్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే వీడియో స్పీడప్ చేస్తున్నాను. ఇలా మీరు 10 అయినా 20 అయినా ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్లు విత్ క్యారెక్టర్స్తో నీట్గా ఇమేజెస్ క్రియేట్ చేసి అన్ని యానిమేట్ అని చెప్పేసి వీడియోస్గా మార్చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనం సీను క్రియేట్ చేసేటప్పుడే సీన్లో ఏ క్యారెక్టర్లు ఉన్నాయో చూసుకొని ఆయా క్యారెక్టర్లను అయితే 2 ఉన్నా 3 ఉన్నా పర్వాలేదు, సీన్ కింద ఆయా క్యారెక్టర్లను అయితే మీరు యాడ్ చేసేయండి. ఓన్లీ 3Dనే కాదు ఇంకా చాలా రకాల రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ ఇంకా ఇన్స్పిరేషనల్ వీడియోసు ప్రతి ఒక్కటి మీరు స్క్రిప్ట్ సీన్స్ తయారు చేసుకొని ఇక్కడి నుంచి అయితే ప్రతి ఒక్కటి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్గా చేయాలంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న ఒక వీడియోని క్లిక్ చేశారంటే చాలా రకాల రీస్టైల్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి. అన్ని సీన్స్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వాయిస్ని అయితే జనరేట్ చేద్దాము. ఫస్ట్ అయితే మీరు మీ ఫుల్ స్టోరీ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. స్టోరీ మొత్తాన్ని కాపీ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఆన్ చేసి గూగుల్ AI స్టూడియో అని చెప్పేసి సెర్చ్ చేసి క్లిక్ చేయండి. ఇది కూడా ఫ్రీనే, ఎటువంటి మనీ పెయిడ్ లేదు. అలాగే ఇప్పుడు కింద టెక్స్ట్ టు స్పీచ్ విత్ జెమినీ అని ఉంది. ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ స్పీకర్ 1 స్పీకర్ 2 అని ఉంది. స్పీకర్ 2ని అయితే డిలీట్ చేయండి, ఎందుకంటే మనకు ఒకటే వాయిస్ కావాలి కాబట్టి. ఇక్కడ మనకు మోడలు, సెట్టింగు, స్పీకరు, అలాగే నేమ్ స్పీకరు, ఇలాగే వాయిసెస్ చాలా రకాల వాయిసెస్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి వినండి ఏదైతే బాగుంటుంది అనిపిస్తుందో. ఇక్కడ మనకు యాడ్ డైలాగ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము కాపీ చేసుకున్న స్టోరీని అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇచ్చే ముందర ఒకసారి స్టోరీని అయితే పూర్తిగా చదవండి, ఎందుకంటే చాట్‌జీపీటీ చాలాసార్లు తప్పులు చేస్తుంది. చిన్న పదాలు చాలా తప్పుగా అయితే వస్తాయి. కాబట్టి ఒకటికి 2 సార్లు అయితే మీరు స్టోరీని క్లియర్గా చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఏదన్నా తప్పులు ఉంటే క్లియర్ చేసుకోండి. దాని కిందనే రన్ CTRL అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకైతే ఆడియో అనేది జనరేట్ అయిపోతుందన్నమాట.
ఇక్కడ 5, 10 నిమిషాలు, 8 నిమిషాల ఆడియో అయినా సరే మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. అలాగే డైలాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 స్పీకర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే డబుల్ వాయిస్ లేడీ లేదా జెన్ను ఇలా కూడా మనము చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆడియో అయితే రెడీ అయిపోయింది, మీరు వినండి. ఒక చిన్న పిట్ట అడవిలో ఉండేది. అది చాలా చురుగ్గా ఉండేది, కాని ఎత్తు ఎగరడం రాదు. ఒకరోజు అడవిలో భారీ గాలి వీచింది. చిన్న పిట్ట చెట్టు కొమ్మ కింద దాక్కుంది. అప్పుడు పక్కనే ఉన్న చిన్న కుందేలు ఏడుస్తూ కనిపించింది. ఇలా మీకు నచ్చిన వాయిస్ అయితే మీరు జనరేట్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ అనే సింబల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఇమేజెస్ అయిపోయినాయి, వీడియోస్ అయిపోయినాయి, ఆడియో అయిపోయింది. ఇప్పుడు ఎడిటింగ్. మీ ఫోన్లో ఉన్న ఏదో ఒక ఎడిటింగ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి క్రియేట్ పైన క్లిక్ చేయండి. వీడియోస్ అన్నిటిని ఇక్కడైతే నేనైతే క్యాప్కట్ యూజ్ చేస్తాను. మీరు ఏ ఎడిటింగ్ యాప్ అయితే యూజ్ చేస్తారో మీరు క్రియేట్ చేసుకున్న వీడియోస్ అన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకోండి 1 by 1. ఆ తర్వాత మనము వీడియో కోసము ఆడియోని రెడీ చేసుకున్న ఆడియోని అయితే ఇక్కడ వేసుకోండి. అప్పుడు మనము కింద వచ్చే ఆడియో పైన వీడియోకి మ్యాచ్ చేయాలా, సెట్ అయ్యాలా ఫొటోస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకు ట్రాన్సిస్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ షాడో స్వీప్ నేను ఎక్కువైతే ఇదే వాడతాను. మధ్యలో అయితే వాటిని యాడ్ చేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత 1కి 4 సార్లు నీట్గా చూసుకోండి, వాయిస్కి మన వీడియోకి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఫైనల్లీ ఎక్స్పోర్ట్ అయితే మీరు 1080pలో అయితే చేసుకోండి, లేదా 4K అవైలబిలిటీలో ఉన్నా సరే మీరు 4Kలో అయితే ఎడిట్ చేసుకోండి. ఎడిటింగ్లో మెయిన్ ఆడియో వీడియో మ్యాచ్ అవ్వడము, అలాగే ఈ ట్రాన్సిస్టర్లు అనేటివి మిడిల్లో ఒక ఫోటోకి ఒక వీడియోకి మధ్యన స్మూత్గా వెళ్ళడం కోసము వీటిని యాడ్ చేయండి. ఇలా 3D యానిమేషన్ వీడియోస్ అయితే ఫ్రీగా మనకు అందుబాటులో ఉన్న AI టూల్స్ యూజ్ చేసుకొని అయితే మనము తయారు చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.